గాయ్స్ మన కల్కి మూవీకి 3 రోజుల్లో 400 కోట్ల మార్కునైతే దాటేసింది. ఇదైతే నార్మల్ విషయం కాదు గైస్. ఇదైతే చెప్తున్నా కదా అరాచకం గైస్. తక్కువ రోజుల్లోనే ఇంత పెద్ద అమౌంట్ను క్రాస్ చేయడం మన ప్రభాస్కి ఒక్కరికే సాధ్యం గైస్. అందరూ గమనించాల్సిన విషయం అయితే ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు అయితే మాక్సిమం 120 నుంచి 130 కోట్ల మధ్యలో అయితే కలెక్షన్ రావడం జరుగుతుంది ఈ రోజు. అంటే మొత్తం కలుపుకొని 4 రోజుల్లోనే 500 కోట్ల మార్కునైతే మన కల్కి మూవీ అయితే దాటేస్తుంది గైస్. ఇదైతే నిజం. ఈ నెక్స్ట్ వీక్లో కంపల్సరీ చెప్తున్నా 1000 కోట్ల మార్కును దాటుకొని 1500 కోట్లకు దగ్గరలో అయితే మన కల్కి మూవీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత వీక్కి. గైస్ ఈ కల్కి మూవీ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి. ఈ 415 కోట్లు జస్ట్ 3 రోజులనే సాధించింది. 3 రోజుల్లోనే 415 కోట్లు వస్తాయి. ఇంకొక 10 రోజుల్లో ఎన్ని కోట్లు వస్తున్నాయి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మూవీ పరంగా చూసినట్టయితే మూవీ అద్భుతంగా తీయడం జరిగింది మన నాగశ్విన్. మనం మూవీలో థియేటర్లోకి వెళ్ళి బయటికి వచ్చే ముందు మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్తో రావడం జరుగుతుంది. ఒక వరల్డ్ నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది గైస్. విజువల్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. హాలీవుడ్కి ఏ మాత్రం తీసిపోకుండా మన నాగశ్విన్ తీసిన మూవీలో అంటే కల్కి మూవీలో అంత అద్భుతంగా లొకేషన్స్ అయితే ఉండడం జరిగింది. నిజంగా గైస్ తప్పకుండా మూవీ అందరూ చూడండి. మూవీ ఎవరు మిస్ చేసుకోవద్దు గైస్. మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీని తప్పకుండా మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఆ వరల్డ్ అనేది అర్థమవుతుంది. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే వస్తుంటాయి. అదేవిధంగా ఈ వీడియోకి తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. అందరూ స్కిప్ చేస్తారు. లైక్ చేస్తేనే మరికొంతమందికి అయితే ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది గైస్.